తమ్ముళ్ళు ఎట్లరా సిస్టర్స్ కాన్ఫిడెన్స్ మీకు ఎట్లా వచ్చింది? మనం చేసేది ఏదో లుంగి కట్టుకొని డ్యాన్స్ చేయడాలు లేదంటే చీర కట్టుకొని అటు ఇటు తిరగడాలు ఈ వీడియోలు కాదు మనం చేసే కెరీర్ కాదు. తెలుగు స్పీకింగ్ కంటెంట్ క్రియేటర్స్ టు ప్రాబ్లీ ఆర్ ఇన్ ద టాప్. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేశాను, అవి పెద్ద టేక్ ఆఫ్ అవ్వలేదు. ఇన్స్టాగ్రామ్లో కొన్ని పెట్టాను, అది టేక్ ఆఫ్ అవ్వలేదు. ఏది వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ బ్యాక్ టు రొటీన్ జిమ్ రన్నింగ్ వీడియోలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాను. మాడిపోయిన మసాలాతో చేసుకున్నాడు. ఎవడు కేర్ చేయలే. You are again one of the rarest who actually reads comments to the people who put comment. దాని కింద రెండు రకాల జలాలు ఉంటాయి. కొందరేమో ఓకే. ఫస్ట్ టైం నుంచి మీరు సోషల్ మీడియాలో ఉండాలి, అటెన్షన్ రావాలనుకున్నారు. 15 years తీసుకుంది. as you said, how much of pain, how much of depression, how much of setbacks you felt? Once you start putting yourself out there, there are people that come out of their caves, right? The insecurities will come out. They will try to drag you down. మీ మ్యారథాన్, మీ ప్రిపరేషన్ ఇది ఎట్లా స్టార్ట్ అయింది అసలు? 100 daysలో I lost 13 kilos. ఆ రోజు రేస్ స్టార్ట్ అయిన రోజు మా ప్లీజ్ దిస్ వాట్ దే నా చనిపోయిన మా అన్న This conversation is going to be interesting, informative, and a bit entertaining because we've got special guest. He's a social media sensation who has grown from 100K in September in terms of followers to close to 500K within 5 months. Jaipal Reddy, welcome to Soul Sync. How are you? తమ్ముళ్ళు ఎట్లరా సిస్టర్స్? ఫైన్ బ్రో. Great to have you on the show. As I said in the intro, చెప్పినట్టు ఇంట్రోలో నేను 3 ఆస్పెక్ట్స్ డెఫినెట్లీ కవర్ అయితే నేను ఆశిస్తున్నాను. ఎట్లున్నారు మీరు? ఐఎమ్ ఫైన్. నైస్. సో ఎట్లా అనిపిస్తుంది ఫ్రమ్ 100K ఆడ్ ఫాలోవర్స్ ఇన్ సెప్టెంబర్ నేను చెప్పినట్టు టు క్లోజ్ టు 500K ఫాలోవర్స్? అది ఓకే బ్రో, అది పెద్దగా ఏం అనిపించదు. 100K to 500K. యాక్చువల్గా మీకు తెలియని విషయం ఏంటంటే నాకు లాస్ట్ మేలో 500 ఫాలోవర్స్ ఉన్నారు. జస్ట్ 500. సో ఆన్ 7th of May I had 500 followers, and by 22nd of July, which is 2.5 months precisely, and I had 100K. That journey was incredible. That was feeling అనేది అక్కడ ఉంది. 100K అసలు 100K కూడా ఫస్ట్ 10K రావడం, 500 ఉన్నప్పుడు ఎట్లా జరిగిందంటే మొత్తం చెప్పనా? సో నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయబట్టి 18 months అలా అవుతుంది అంతే. అకౌంట్ ఎప్పుడో క్రియేట్ చేశాను కాబట్టి మనకి ఇన్స్టాగ్రామ్ అంటే అని అంత పోరగాలాట మనకి తెలియదు అని చెప్పేసి దూరంగా ఉంటుండే. అది ఎట్లా పోస్ట్ చేయాలి, ఎట్లా స్టోరీస్ ఏంది అవన్నీ మనకు తెలియదు. నాకు ఇప్పటికి కూడా మా అన్న కొడుకున్నాడు, వానికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను, ఇది ఎట్లా చేయాలని. లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాను. బట్ ఎనీవే దానికి దూరంగా ఉంటుండే. మనదంతా ఫేస్బుక్ బ్యాచ్. ఆర్కుట్ నుంచి ఫేస్బుక్ వచ్చినాం. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఎట్లా అంటే నేను మ్యారథాన్స్ ఇవి చేస్తూ ఉంటా. ఫండ్ రైజింగ్ కోసం యాక్చువల్గా యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. ఫండ్ రైజింగ్ ఈ మ్యారథాన్స్వి ఈ జిమ్ వీడియోస్ పెట్టుకుంటూ పైసలు అడిగేవాడిని. ఎందుకంటే మ్యారథాన్స్ వీ కెన్ గెట్ ఇన్ టు దట్ లేటర్ ఆన్. సో అట్లా ఒకసారి అనిపించింది, నేను ఎన్నో రోజుల నుంచి మెంటర్షిప్ చేసేవాడిని. ఈ కాన్సెప్ట్స్ అన్నీ సేమ్. వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి మా అబ్బాయి ఉన్నాడు, మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు, అది హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ చెప్పడం ఎందుకని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేశాను. అవి పెద్ద టేక్ ఆఫ్ అవ్వలేదు. ఇన్స్టాగ్రామ్లో కొన్ని పెట్టాను, అది టేక్ ఆఫ్ అవ్వలేదు. ఏది వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ బ్యాక్ టు రొటీన్ జిమ్ రన్నింగ్ వీడియోలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాను. మాడిపోయిన మసాలాతో చేసుకున్నాడు. ఎవడు కేర్ చేయలే. సో ఒకరోజు అచానక్లో ఏమైందంటే మా ఊర్లో మా కాకు ఉంటాడు, మా కాకు కొడుకు ఎడింబరాకి వచ్చిండు. ఎడింబరాకి వస్తే నేను రెగ్యులర్గా ఎడింబరా పోతూ ఉంటాం పని మీద. వాడిని అరే ఎట్లున్నారా బాగున్నావు అని చెప్పి మాట్లాడినాం. అరే నాకు టైం లేదురా ఈరోజు మాట్లాడడానికి, ఏం చేస్తావంటే కార్లో కూర్చో,
నేను ఎట్లాగ ఇంటికి పోవాలి, కార్లో కూర్చో, గంట సేపు మాట్లాడుకుంటూ పోదాం, ఏడైతే ఆడ దింపేసి నేను బస్ ఎక్కిస్తా, మళ్ళీ వచ్చేసి. ఓకే. పూర్ గాయ్. యా. సో సరే అన్న అన్నాడు, వచ్చిండు వాడు, నేను మా అన్న కొడుకు కూర్చున్నాం, నేను మాట్లాడుతున్నా మాస్టర్స్ చేసేటప్పుడు ఎట్లుండాలి, జాబ్ ఎట్లా, నీ మైండ్ సెట్ ఎట్లుండాలి, జాబ్ ఎట్లా చూసుకోవాలి, ఏం కదా ఏంది అనేది చెప్తా ఉండే. అది నాకు తెలియకుండా మా అన్న కొడుకు నా పక్కకు కూర్చున్నాడు, మొత్తం రికార్డ్ చేసిండు. మనం ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసుకుంటా మాట్లాడుతుంటే వాడు అన్నీ రికార్డ్ చేసిండు. తర్వాత బాబాయ్ ఇట్లా రికార్డ్ చేసిన అని చెప్పి ఇచ్చిండు నాకు. అరే పంపిరా, ఎయిర్ డ్రాప్ చేయరా అంటే చేసిండు. దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన. పోయిందేముంది మనకు రోజు ఒక లైక్ వస్తేనే 30 సార్లు చూసుకుంటుండే, ఇంకోటి పెట్టిడా లేదా. అది పెడితే ఒకటేసారి మనకి రోజు 200 వ్యూస్ వచ్చేటివి 6000 వ్యూస్ వచ్చినాయి. 1 లైక్ 2 లైక్స్ వచ్చాయి, 140 లైక్స్ ఏమో వచ్చినాయి. ఒరే ఇదేంది వైరల్ అవుతుంది, వైరల్ అవుతుందా, మనకు అప్పుడు 6000 అంటే వైరల్. పోయి మా మిస్సెస్ చూపించిన, పసు చూడు ఇట్లా వస్తున్నాయంటే చూసి ఎందుకో తెలుసా అన్నది. తెలియదు, చెప్పు అన్న. ఎందుకంటే నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, నువ్వు నీ లెక్క మాట్లాడుతున్నావు. సో అందుకే జనాలు చూస్తారు, రైట్. సో నువ్వు వెళ్ళి మళ్ళీ తెలుగులో వీడియోస్ తెలుగులో చేసి చూడన్నది. నేను ఓకే, దట్ మేక్స్ సెన్స్, వాట్ డూ ఐ హ్యావ్ టు లూజ్, రైట్. 3 రోజులు హాలిడే పెట్టిన కంపెనీకి. 3 రోజులు ఆఫ్ తీసుకొని అప్పుడు అంచెల అదొకటి రీజన్ కాదు, కపుల్ ఆఫ్ అదర్ రీజన్స్. అంటే కంపెనీలో కూడా నడుస్తూ ఉంది. సో ఇట్ వాస్ ఫుల్ ఆన్. ఐ వాంటెడ్ టు టేక్ సమ్ బ్రేక్ అండ్ థింక్ అబౌట్ థింగ్స్. సో ఇంటర్నెట్ లేని ప్లేస్కి వెళ్ళి ఉందామని డిసైడ్ అయినా. 3 రోజులు పెట్టేసి వెళ్ళి మా ఇంటికి 1.5 hour డ్రైవ్ ఉంటుంది, లోక్మిక్ అని ఉంటుంది. అక్కడ నెట్వర్క్ రాదు, సిగ్నల్ రాదు. కార్లోనే క్యాంపింగ్, టెస్లా ఉంది నాకు, దాంట్లో హాయిగా పడుకోవచ్చు, లోపల కార్లోనే ఉంటుండే. ఆ కాలువలలో స్నానం చేస్తుండే మంచిగా, కార్లోనే పడుతుండే, అంతే. ఫుడ్ తీసుకుపోయినా. వెళ్ళే ముందు ఏం చేసిన అంటే ఒక అమ్మాయితో మాట్లాడిన, శ్రావ్య అని అమ్మాయి. జాబ్ వస్తలేదు సార్ అంటే మాట్లాడినాం. ఆ అమ్మాయికి అన్నీ చాలా క్వశ్చన్లు ఉండే. వెళ్ళే ముందు అమ్మాయికి ఈమెయిల్ పెట్టిన, నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నీ లిస్ట్ రాసి నాకు ఒక ఈమెయిల్ పెట్టా అని చెప్పిన. అమ్మాయి పెట్టింది. ఆ క్వశ్చన్స్ తీసుకుపోయినా, మళ్ళీ నన్ను అడిగే ఈ కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అన్నీ రాసుకున్నా. ఒక 30-40 క్వశ్చన్లు వచ్చినాయి మొత్తం. 3 రోజులలో కొట్టిపడేసిన 30 వీడియోలు. ఎవ్రీ వీడియో 2 minutes 3 minutes కొట్టిపడేసిన చేసి, ఇంకా అప్పుడు రెండు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా దిస్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే అండ్ దట్ వాజ్ లైక్ యూనో, మన రాకెట్ టేక్ ఆఫ్ అవుతుంది కదా, ముట్టి అంగల్నే మంట వచ్చి లేసా చూడు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అట్లే అయింది. 500 నుంచి 1200 పోయింది, 1200 నుంచి 2,500 పోయింది ఎవ్రీడే. ఇంకా ఎట్లా అప్పుడే ఐఎల్ఆర్లో ఏదో చిన్న చేంజ్ వచ్చింది, ఐఎల్ఆర్ వీసా పైన ఏదో వచ్చింది, దాని గురించి మాట్లాడినా. అది ఒక 50K వ్యూస్ ఏమో వచ్చినాయి, దానికి ఒక 2,000 followers వచ్చారు. అట్లా ఇంకా ఒకరోజు అయితే 5,000 followers వచ్చారు సింగిల్ డే. ఇట్ వాస్ గోయింగ్ లైక్ యూనో రాకెట్ స్పీడ్. 7th of May నుంచి 22nd of May వరకు 10K అయిపోయింది. It's unimaginable. I was looking at stats on Instagram for the content creators. On an average, I'm saying only in last 5 months, you gained at least 2,500 to 3,000 followers per day. That's your average. Yes. ఇది ఒక 10,000 కంటెంట్ క్రియేటర్స్కి శాంపుల్ సైజ్ తీసుకుంటే top 10లో ఉన్నారంట మీరు. అండ్ ప్రాబబ్లీ తెలుగు స్పీకింగ్ కంటెంట్ క్రియేటర్స్లో యూ ప్రాబబ్లీ ఆర్ ఆన్ ది టాప్. మోస్ట్ లైక్లీ ఎస్, యూఆర్ ఆన్ ది టాప్. ఇదంతా మీరు ప్లాన్ చేసింది కాదని అర్థమైపోతుంది మీరు చెప్పినట్టు. బట్ ఇట్ లుక్స్ లైక్ మీకు ఆబ్వియస్లీ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండే టు ప్రొవైడ్ కంటెంట్, టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ది ఆడియన్స్ త్రూ సమ్ ఆర్ అదర్ వే, రైట్? అసలు ఆ ఇంట్రెస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? బికాస్ యూ సెడ్ యూ స్టార్టెడ్ ఫ్రమ్ యూట్యూబ్, రైట్? బిఫోర్ అది ఎట్లా స్టార్ట్ అయింది? యూ ఆల్వేస్ వాంటెడ్ టు బీ లైక్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్ ఆన్ ది కెమెరా ఆర్ యు నో ఇన్ ది పీపుల్. అది ఎట్లా స్టార్ట్ అయింది? So first things first, right? Yeah, I always wanted to be a content creator. That's my dream, right? That's my passion. I tried number of things over the years. నేను ఒక 10 years 11 years బ్యాక్ పాడ్కాస్టింగ్ చేసేవాడిని. అప్పుడు పాడ్కాస్ట్ అంటేనే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది మా గెస్ట్లకి. పాడ్కాస్ట్ అంటే ఏంటి అంటే ఇట్లా చెప్పాల్సి వచ్చేది. నేను 150 ఎపిసోడ్స్ షూట్ చేశాను. స్కాట్లాండ్లో 30 ఎపిసోడ్స్ షూట్ చేశాను. స్కాట్లాండ్లో ఉండి ఇండియన్ ఆంటర్ప్రనర్స్ని ఇంటర్వ్యూ చేసేవాడిని. అదొక 100 and something ఎపిసోడ్స్ షూట్ చేశాను. సో ఫర్ లైక్స్ ఆఫ్ నవీన్ తివారీ, ఇన్మోబీ, అంకుర్ వారికు, రేజర్ పే, హర్షిల్ మాథుర్, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను నేను. నో బ్రోకర్, అమిత్ అగర్వాల్, వీళ్ళందరినీ.
ఫ్రెష్ టు హోమ్ మనోడు ఆయన పేరు ఏం పేరు ఉన్న తెలుగు ఆయన రాజేష్ కడావిల్ వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను నేను అప్పట్లో. ఏది స్కాట్లాండ్లో కూర్చొని స్కైప్ వీటిలో చేసి రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టేవాడిని. Did you put it on the social media? Is there? స్టిల్ దేర్ ఆన్ సౌండ్ క్లౌడ్. Okay. ఇప్పుడు వినాలంటే నాకే కొంచెం నామోషం అనిపిస్తుంది, మన వాయిస్ మన ఇంగ్లీష్ అంతా ఇంగ్లీష్లో వేసేవాళ్ళు. బట్ చాలా మంది రీచ్ అవుట్ అయ్యేవాళ్ళు. తర్వాత స్కాట్లాండ్లో నాకు అవార్డు ఇచ్చారు. నేను ఈ బిజినెస్ పీపుల్ అందరిని ఇంటర్వ్యూ చేసి పెడుతున్నానని చెప్పేసి ఆంట్రప్రనోరియల్ సపోర్టర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. దట్ వాజ్ లుకింగ్ బ్యాక్, దట్ వాజ్ వన్ ఆఫ్ ద మూమెంట్స్ లైక్ టర్నింగ్ పాయింట్, కైండ్ ఆఫ్ ఇట్ గేవ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్. సంథింగ్ ఐ వాజ్ డూయింగ్ లైక్ నేను ఈవినింగ్స్ వీకెండ్స్ ఇంట్లో కూర్చొని ఏదో సరదాగా ఫన్ కోసం చేసే పని నన్ను తీసుకెళ్ళి ఒక 500 మంది ముందుట ఆ రోజు అవార్డ్స్ సెరమనీలో అవార్డ్స్ రికగ్నిషన్ అంటే మామూలు విషయం కాదు. ప్లస్ నేను ఎట్లా అంటే అందరూ బ్లాక్ టై ఈవెంట్ అది ఇదని చెప్తారు కదా, ఇక్కడ ఈవెంట్కి వెళ్ళినా నేను ఎప్పుడైనా బ్లాక్ టై ఈవెంట్కి వెళ్తే నేను ఇండియన్ ట్రెడిషనల్ వేసుకొని వెళ్తాను, మన షెర్వానీ వేసుకొని వెళ్తా. యునిక్, యూ వాంట్ స్టాండ్ అవుట్ అండ్ ఆల్సో ఐ రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్, రైట్? వీళ్ళు స్కాట్లాండ్లో ఉన్నాం అనుకో, వాళ్ళు గిల్ట్ వేసుకొని వస్తారు, వై నాట్ మనం కూడా మన ట్రెడిషన్ వేసుకొని పోతే అయిపోతుంది కదా. సో అట్లా ఐ ఎంజాయ్ అటెన్షన్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. చాలా ట్రై చేశాను. 2015లో పాడ్కాస్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి యాక్సిడెంటల్ అయింది. ఎట్లా అంటే నేను iPhone 6 ఏదో కొనుక్కున్నాను, అది వచ్చి Windows 10 అప్పుడే రిలీజ్ అయింది. నేను బ్యాక్ ఇన్ ద డే ఐఫోన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తేనే యాక్టివేట్ అయ్యేది, iTunes కనెక్ట్ చేయాలి. నేను కనెక్ట్ చేస్తే అది అవ్వట్లేదని 2 గంటలు తనలాడి చివరికి సాధించాను. అప్పుడు అర్థమైంది, అరే ఈ ప్రాబ్లం నాకే ఉందంటే చాలా మందికి ఉంటుంది కదా. Windows 10 కొత్త వచ్చింది, iPhone 6 కొత్త వచ్చింది. మళ్ళీ ఆ ప్రాబ్లం మొత్తం ఆ ప్రాసెస్ అంతా వీడియో చేసి యూట్యూబ్లో పెట్టిన, వైరల్ అయింది. 2 డేస్కి యూట్యూబ్ వాళ్ళు ఈమెయిల్ పంపించారు మానిటైజ్ చేసుకోమని. Interesting. That's really great story. See, మిమ్మల్ని ఎవరైనా చూసినంటే 2 things తోటి అసోసియేట్ చేస్తారు. ఒకటి ఏంటంటే కాన్ఫిడెన్స్, ఇంకోటి ఏంటంటే స్టైల్ ఆఫ్ సేయింగ్ థింగ్స్. ఈ రెండుకి ఐ వాంట్ టు డైవ్ డీప్ బికాస్ మీకు చాలా మంది ఫాలో అవుతారు, చాలా మంది ఇమిలేట్ చేయాలని కూడా ట్రై చేస్తారు, విచ్ ఈస్ నథింగ్ రాంగ్. సో కాన్ఫిడెన్స్ మీకు ఎట్లా వచ్చింది? One, it's not an interview question. I just want to get your personality and how you developed it, because you won't get it over a day, right? So confidence మనం ఫస్ట్ టచ్ చేద్దాం. మీరు చెప్పండి, అసలు ఈ కాన్ఫిడెన్స్ స్టార్టింగ్ నుంచి ఉండేనా, ఎట్లా డెవలప్ చేసింది ఇది? కాన్ఫిడెన్స్ నాకు స్టార్టింగ్ నుంచే ఉంటుండే బ్రో. నేను ఇంతకుముందు కూడా ఆలోచిస్తుండే దీని మీద ఒక రీల్ చేద్దామని. నాకు ఎందుకంటే చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు, నా కాన్ఫిడెన్స్ రావట్లేదు, లేదంటే భయం అవుతుంది, ఇంటర్వ్యూస్ అంటే భయం అవుతుంది, బయటకు వెళ్ళాలంటే ఇది. నేను రీసెంట్గా కూడా ఒక అమ్మాయి ఈమెయిల్ పెట్టింది, మెసేజ్ పెట్టింది, ఏమని ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అయింది, అందరి ముందు తలెత్తుకోలేకపోతున్నాను అది అని. నాకు ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ అనేది యూ జస్ట్ డూ ఎనఫ్ నెంబర్ ఆఫ్ థింగ్స్. నువ్వు భయపడే విషయాలు చేసుకుంటా పోతూ ఉంటే కీప్స్ ఆన్ బిల్డింగ్, రైట్? నేను ఫస్ట్ టైం 2014లో అనుకుంటా పబ్లిక్ స్పీకింగ్ అంటే మనకి వణికిపోతుంది. సో అట్లా భయం ఉండేది. బట్ ఒకసారి ఆలోచిస్తే what will happen, what the worst will happen, you won't die, and nobody will beat you. ఎవడు నేను కొట్టడు తిట్టడు, మహా అంటే నీ స్పీకింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే పడుకుంటారు, లేదంటే వెళ్ళిపోతారు లేచి, అంతకంటే ఎక్కువ జరిగేది ఏముండదు, రైట్? సో ట్రై చేశాను, ఖతర్నాక్ అనిపించింది. అరే ఐ లైక్ దిస్ ఫీలింగ్, ఐ వాజ్ బెటర్ దెన్ బిఫోర్. దెన్ ఐ కీప్ ఆన్ ట్రయింగ్, దెన్ ఐ పుష్డ్ మై సెల్ఫ్. ఐ స్పోక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ like thousands of people. లాస్ట్ ఇయర్ మార్చ్లో అనుకుంటా ఏదో అవార్డ్ సెరమనీలో నన్ను అవార్డ్ ప్రజెంట్ చేయమన్నారు స్కాటిష్ సైబర్ కమ్యూనిటీలో. 5 నిమిషాలు నేనే జోకులు వేసుకుంటూ మాట్లాడాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ 600 బిజినెస్ పీపుల్. దట్ వెంట్ వైరల్ ఆన్ LinkedIn. సో ఇట్ జస్ట్ డూయింగ్ థింగ్స్. ఇంకోటి ఐ థింక్ సెకండ్ పార్ట్ ఆఫ్ దాట్ వాజ్ అరౌండ్ యువర్ స్టైల్, యువర్ యాక్సెంట్ అండ్ ది వే యూ సే. అది న్యాచురల్ అని మీరు స్టార్టింగ్లో చెప్పారు. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ వన్ టు బీ అథెంటిక్, బికాస్ ఇమ్యులేట్ చేయడం చాలా ఈజీ, ఇమ్యులేట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. పీపుల్ ఇమ్యులేట్ యాక్టర్స్, పీపుల్ ఇమ్యులేట్ పర్సనాలిటీస్ లైక్ యూ, బికాస్ దే థింక్ దట్స్ ద సక్సెస్ ఫార్ములా. నా నుంచి మీ వీడియోస్లో మీరు చెప్తారు, ఐ థింక్ ఐ saw couple of them where you said బీ యువర్ సెల్ఫ్ అని అన్నారు. ఆ బీ యువర్ సెల్ఫ్కి పెట్టుకోవడానికి, ఆ ఇమ్యులేట్ చేసేయడానికి ఓన్లీ ఒక పాజిటివ్ లాగా ఎంకరేజ్మెంట్ లాగా తీసుకోవడానికి, హౌ వన్ కెన్ మేనేజ్ దాట్, యు సీ?
యా Did that make sense? Yeah. సో ఎలా చేయగలుగుతారు మీ విషయంలో చెప్పండి. మీరు ఎట్లా ట్రై చేశారు? మీరు కూడా ఆబ్వియస్లీ యూ వుడ్ హ్యావ్ ఫాలోడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ పర్సనాలిటీస్ ఇన్ యువర్ లైఫ్, రైట్? యా కంప్లీట్ వాళ్ళకి ఫాలో కాకుండా Yeah. మీ ఓన్ పర్స్పెక్టివ్ పెట్టేసి యూ క్రియేటెడ్ యువర్ ఓన్ బ్రాండ్ ఇన్. సో హౌ డిడ్ దాట్ హ్యాపెన్? చెప్తాను. చెప్పే ముందట చిన్న చెప్తాను రిలేటింగ్ టు వాట్ యూ ఆస్క్డ్ బిఫోర్ యాజ్ వెల్. సో నాకు 100K ఫాలోవర్స్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఐ డిడెంట్ ఫీల్ వెరీ ఓకే 100K వచ్చింది మంచిగా అనిపించింది, కానీ నాకు 10K ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ తర్వాత ఎప్పుడూ లేదు. ఓకే 100K బాగానే అనిపించింది, ప్లస్ 100K మేము మాట ఇచ్చాము, లండన్లో మీటప్ చేస్తామని చేశాను. 100K వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన పేరు జై, ఒకరోజు కలిసినప్పుడు ఈ లుక్ స్ట్రైట్ ఇన్ టు మై ఐస్ అండ్ ఈ సెడ్, జై, ఐ నో యూ గాట్ 100K ఫాలోవర్స్ నౌ, యా, but I know how hard you worked for last 15 years. Yeah, and you are combining నీ అంతా 15 years experience, knowledge అంతా కంబైన్ చేసి, నీ స్టోరీ టెల్లింగ్ ఎవ్రీథింగ్ కంబైన్ చేసి నువ్వు ఆ వీడియోస్లో పెడుతున్నావు. యా, ఇంక్లూడింగ్ యువర్ స్టైల్, స్వాగ్, స్లాంగ్ అండ్ ఎవ్రీథింగ్. యా, పీపుల్ డోంట్ సీ దట్, అండ్ దిస్ ఈజ్ ద కల్మినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఓవర్ లాస్ట్ 15 years. I think that sums up my journey pretty much. Yeah. Yes. సో నువ్వు అడిగేది కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది, ఇదంతా నా స్లాంగ్, ఇదంతా మనం ఇచ్చే కాంటెంట్, నేను చేసిన పనులు 15 years అనే కాదు, ఇండియాలో చేసిన పనులైనా ఏదైనా సరే, మనం కాలేజీలో కూడా అంతా గొడవలు పడడం, అది చేయడం ఇది చేయడం, ఇప్పుడు లాస్ట్ బెంచ్లోనే కూర్చుంటాం, కాలేజీ పోయేటోళ్ళం కాదు, లేదంటే పక్కన వైన్ షాప్లో కూర్చుంటుండే మొత్తం. యా, సో ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. ఇంకా ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి వస్తే, కాంటెంట్ క్రియేషన్ బీయింగ్, ఇప్పుడు అటెన్షన్ ఉన్నప్పుడు ఇట్స్ హార్డ్. యా, ఇట్స్ నాట్ ఫర్ ఎ ఫెయింట్ ఆఫ్ హార్ట్స్, రైట్? సున్నితమైన మనస్కులకి జరిగే పని కాదు ఇది, అయ్యే పని కాదు నీకు. ఎందుకంటే ఒకసారి నువ్వు బయటకు వచ్చి, వన్స్ యూ స్టార్ట్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ ఆర్ పీపుల్ దట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ కేవ్స్, రైట్? ద ఇన్సెక్యూరిటీస్ విల్ కమ్ అవుట్ అండ్ దే విల్ స్టార్ట్ ట్రై టు డ్రాగ్ యూ డౌన్. కిందికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు, కామెంట్స్ పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. సో నేను మా ఊళ్ళో ఒక సామెత ఉంటుంది, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అని. యా, మనం అదే ఫాలో అవుతాం. See, you got extraordinary confidence and it's infectious. ఇప్పుడు నేను కూడా మీ 2-3 చూసినప్పుడు, దిస్ మ్యాన్ ఈజ్ లైక్ రియలీ గాట్ కట్స్, హీ కెన్ స్టాండ్ అప్ టు ఎనీథింగ్ అని అనిపిస్తుంది, విచ్ ఈజ్ రియలీ గ్రేట్. కాకపోతే ఇప్పుడు కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి దర్ ఇస్ ఓన్లీ థిన్ లైన్, వెరీ థిన్ లైన్. ఒక్కసారి క్రాస్ ఓవర్ అయిపోయిందని అంటే ఇట్ గివ్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్. ఐ థింక్ యూ మేనేజ్ ఇట్ రియల్లీ వెల్, అట్లీస్ట్ మై ఒపీనియన్. అది క్రాస్ ఓవర్ కాకపోవడానికి డూ యూ టేక్ ఎనీ ప్రికాషన్స్, ఎనీ పర్సనల్ అట్రిబ్యూట్ దట్ యూ పుట్ టు ఎన్షూర్ దట్ యూ డోంట్ క్రాస్? రీజన్ వైజ్ ఇప్పుడు మీరు చెప్తారు కదా, చెప్పినప్పుడు చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇమిడియేట్ చేయాలనుకుంటున్నాను అనుకో, అరే చేసిండు బై, నేను ఎట్లా చేయలేను, ఎవరికైనా చేసి ఏమన్నా చేస్తా, నేను పోయి కొట్టేస్తా. See, what I'm trying to say is, it's easily for people to take it in a wrong way. So for them, and of course for your followers, అది క్రాస్ కాకుండా ఉండడానికి ఏమన్నా, you do follow any principle, anything, or just go with what you want to say? టు బీ పర్ఫెక్ట్లీ ఆనెస్ట్, అసలు యాక్చువల్ ఆ థాట్ నాకు ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. యా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనే థాటే క్రాస్ అవ్వలేదు. నాకు క్రాస్ అయ్యే థాట్ ఏంటంటే ఆరగెన్స్ అనేది ఉండొద్దు. కొందరికి నేను చేసేది ఆరగెన్స్ లాగా కనిపించచ్చు, బట్ ప్రూఫ్ ఈజ్ ఇన్ ద పుడింగ్, రైట్? చాలామంది ఫాలో అవుతున్నారు, మనం చేసే కాంటెంట్ రిజనేట్ అవుతుందంటే దే కనెక్ట్ విత్ మీ, వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ దే ఆర్ కనెక్ట్. వెదర్ దే ఫీల్ ఆరగెన్స్, ఇఫ్ వాళ్ళు ఆరగెన్స్ అనుకుంటే అంతమంది ఫాలో అవ్వరు కదా. సో ఇట్స్ ఫైన్. అవతల వాడిని కించపరచకుండా మాట్లాడినంతసేపు ఇట్స్ ఫైన్. ఆ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ఐ డోంట్ కేర్, రైట్? ఇంకోటి, అంకుర్ వారికు అనే ఒక ఆయన ఉంటాడు ఇండియాలో, మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఒకప్పుడు యాక్చువల్గా ఆంటర్ప్రనర్, ఈ స్టిల్ అన్ ఆంటర్ప్రనర్, బట్ ఈజ్ మోర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆంటర్ప్రనర్ నౌ. సో ఈ అంకుర్ వారికు అనేట ఆయన నేను యాక్చువల్గా ఒకసారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత, రీసెంట్గా లింక్డ్ఇన్లో ఒకసారి ఆయన పోస్ట్ రెగ్యులర్గా పెడతా ఉంటాడు. ఒకటి చదివిన, అది ఎట్లుంటుందంటే స్లోగన్, సెల్ఫ్ డౌట్ హ్యాస్ కిల్డ్ మోర్ పీపుల్స్ కెరియర్స్ దెన్ ఓవర్ కాన్ఫిడెన్స్ హ్యాస్ ఎవర్. యా, so listen to that again. No, I think that's absolutely perfect what you said. నువ్వు సెల్ఫ్ డౌట్ ఉండి కెరీర్ నాశనం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే. సో యు ఆర్ రాదర్ బీ ఓవర్ కాన్ఫిడెంట్ దెన్ హ్యావింగ్ సెల్ఫ్ డౌట్. సో
కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నేనైతే ఎప్పుడు ఆలోచించలేదు నాది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎప్పుడు ఆలోచించలేదు. బట్ am I గెటింగ్ arrogant అన్నట్టు ఎప్పుడన్నా ఆలోచించి ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి ఒక 3 months బ్యాక్ అనుకుంటా నేను ఏదో కామెంట్ పెట్టాను సమ్ ప్రాక్సీస్ గురించో సంథింగ్. ఒకడు వచ్చి ఇట్లా పెట్టాడనమాట, ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ దిస్ గాయ్ ఈస్ గెటింగ్ అరగెంట్ ఆర్ అరగెంట్ బట్ డే బై డే ఆర్ సంథింగ్ ఏదో పెట్టాడు. అప్పుడు అనిపించింది am I really being arrogant అన్నట్టు. తర్వాత వానికి మళ్ళీ రిప్లై ఇచ్చాను. Yeah, that's the other thing which I was going to get into. See, you have so many unique things. I don't know if people have told you, but you have so many unique things, especially the way you present yourself on the social media. Okataithe content, super good. Because, you know, you're helping a lot of people just by putting content out there. And in my view, you are the perfect definition of social media influencer. You are influencing people in a right way. Coming back to comments. You are again one of the rarest who actually reads comments and also comments to the people who put comment. ఇది ఎందుకు చేస్తారు ఒకటి, ఇంకోటి మీరు ఏమైనా పర్సనల్, మీరు ఇంతకుముందు థిక్ స్కిన్ ఉండాలన్నట్టు అన్నారు. వన్స్ యూ ఆర్ ఇన్ ది సోషల్ మీడియా యూ హ్యావ్ టు బీ అబ్సల్యూట్లీ థిక్ స్కిన్ అన్నట్టు. దీనికి వెనకాల ఏమైనా స్ట్రాటజీ ఉంటుందా, లేకపోతే జస్ట్ వాళ్ళకి ఆన్సర్ చేయాలని ఆన్సర్ చేస్తారా బికాజ్ ఇట్ హర్ట్స్ యూ ఫర్ దట్ పర్టికులర్ కామెంట్? ఓకే, ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ ద కైండ్ వర్డ్స్. యా, అప్రిషియేట్ ద కైండ్ వర్డ్స్ రైట్. సెకండ్ వచ్చేసి ఎవరికి ఎప్పుడు చెప్పలేదు, మామూలుగా ఇంటర్నల్గా మా ఫ్రెండ్స్కి చెప్తా ఉంటాను, బట్ నువ్వు అడిగినా కాబట్టి చెప్తున్నా. ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ బ్రో. యా, సో నేను చెప్పినా కదా 15 కల్మినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డన్ బిఫోర్. సో నేను ఐ రెడ్ అబౌట్ 80 books. యా, అండ్ ఐ లిజన్ టు లాట్స్ ఆఫ్ పాడ్కాస్ట్, ఐ లిజన్ టు స్టాండప్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్. I watch lots of stand-up comedy. That's why I make lots of fun videos as well, while it's entertaining, informative. So, ఇదంతా చేసేటప్పుడు చదివేటప్పుడు నేను ఒక దగ్గర చదివిన, ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు పే అటెన్షన్, ఇఫ్ యూ వాంట్ టు గ్రో క్వికర్ on online social media, you have to provide either deeply educational content or you have to provide controversial content. Yeah. So, if you look around, చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎయిదర్ దే బిలాంగ్ టు వన్ ఆఫ్ దీస్ కేటగిరీస్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ మేబీ డిఫరెంట్, బట్ యా. సో ఇప్పుడు ఆండ్రూ టేట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ప్యాట్రిక్ బెట్ డేవిడ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్యాట్రిక్ బెట్ డేవిడ్ ఆయన చాలా డీప్లీ ఎడ్యుకేషనల్ కాంటెంట్ చేస్తాడు. ఆయన యూఎస్ ఆయన, నేను ఫాలో అవుతూ ఉంటాను. ఆండ్రూ టేట్ గురించి చెప్పనవసరం లేదు. యా, సో బట్ రిగార్డ్లెస్ పీపుల్ పే అటెన్షన్. ఇప్పుడు నీకు మనం రోడ్ మీద పోతున్నాం బాయ్, అక్కడ లొల్లి అవుతుంటుంది, మన వాళ్ళు ఎంతమంది జామ్ అవుతారు చూడడానికి, ఇద్దరు ఇట్టుకుంటారు అంటే చూస్తూనే ఉంటారు వాడిని. నా స్ట్రాటజీ అదే. ఇప్పుడు సోషల్ మీడియాలో మనము ఎవడన్నా కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చిందనుకో, నేను అబ్జర్వ్ చేసింది కూడా, నేను స్టార్టింగ్లో ఈ 10K 20K ఉన్నప్పటి నుంచి ఇది చేసేవాడిని. నేను రెగ్యులర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కాంటెంట్ పెడితే తక్కువ, అంటే అవర్కి 10K 5K వ్యూస్ వచ్చేవి. ఈ రిప్లైస్ పెడితే ఎమ్మటే 20K 30K వ్యూస్ వచ్చేవి. మళ్ళీ దాని కింద 2 రకాల జనాలు ఉంటారు. కొందరేమో అన్నా మస్తు చెప్పినావనా, అన్న మస్తు ఇచ్చినవారా, అదే ఇచ్చి పడేసినవారా అంటారు. ఒకడేమో అన్న ఈ కుక్కలనా పట్టించుకోకనా, ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయరా అంటారు. మొత్తానికి ఏదో రకంగా జనాలు కామెంట్స్ అయితే పెడతూనే ఉంటారు. సో దట్ ఫీడ్స్ చాలు గారు అగైన్. ఓకే, సి మా పోడ్కాస్ట్ పేరు సోల్ సింక్. అండ్ యూజువల్లీ ఫ్రమ్ వాట్ ఎవర్ కంటెంట్ సో ఫార్ వీవ్ ప్రొడ్యూస్డ్ అండ్ పబ్లిష్డ్, ఐఎమ్ నోన్ ఫర్ ఇంటెన్స్ కాన్వర్జేషన్ అండ్ ఐఎమ్ an intense guy actually. Thank you. You lit up the whole thing now. See, this is what it is, right? Because, you give such simple layman's examples and people connect, which comes naturally to you. You didn't try. కాకపోతే మీరు 15 years కష్టపడ్డారు దీని గురించి, which no one knows. So, I want to, dwell a bit deep into it because Jay, who made me laugh, who is making everyone laugh, along with that special content which everyone needs in terms of job search, etc. There is something else also, right? First time నుంచి మీరు సోషల్ మీడియాలో ఉండాలి, అటెన్షన్ రావాలనుకున్నారు, 15 years తీసుకుంది as you said. ఫస్ట్ వీడియో నుంచి ఆ అటెన్షన్ వచ్చే వరకు how much of pain, how much of depression, how much of setbacks you felt till the time you actually saw this? Good question. I wish I had a more like an inspiring story here, but I don't. No, please be honest. ఎట్లా అంటే నేను గట్టిగా ఎప్పుడు ట్రై చేయలేదు బ్రో. సో నేను కాంటెంట్ క్రియేటర్ అవ్వాలి, లేదంటే ఒక వీక్ అనుకుంటుండే 2-3 వీడియోస్ పెడుతుండే, తర్వాత ఆ డిసిప్లిన్ ఇంకో వీక్కి డిసపియర్ అయిపోతుండే. ఎప్పుడు కన్సిస్టెంట్గా ఎప్పుడు ట్రై చేయలే.
సో ప్లస్ మనకి నా మెయిన్ బిజినెస్ మెయిన్ జాబ్ ఎప్పుడు ఉంటానే ఉన్నది. సో వీ ఆల్వేస్ హ్యాడ్ యూనో డీసెంట్ లివింగ్. సో దానికి ఏం కుదవలేదు, రైట్. ఈ నెసెసిటీ అనేది ఎప్పుడు రాలేదు. యా, సో దానికోసం గట్టిగా ఎప్పుడు ట్రై చేయలేదు. యా, అకేషనల్గా వీడియోస్ పెట్టేవాడిని, అకేషనల్గా యూట్యూబ్లో చేసేవాడిని. ఒక మంత్ మోటివేషన్ వచ్చేది, అరే ఈ చేయాలరా, ఈ ఇయర్ పక్కా చేసేయాలరా అని చెప్పేసి జనవరిలో 4 వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని, ఫిబ్రవరిలో మళ్ళీ కథం మన పని మనం చూసుకునే వాళ్ళం. దీనివల్ల ఈ సెట్ బ్యాక్ అని ఫీల్ అవ్వడం కానీ ఇట్లా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఎస్, ఐ వాంటెడ్ టు బీ a social media or I wanted to be an influencer, not just social media. I wanted to be an influencer. I wasn't very desperate or I wasn't like ఖచ్చితంగా కావాలి అనేది ఆ డిజైర్ ఎప్పుడూ లేదు. తర్వాత ఈ 500 నుంచి 2K 5K ఎప్పుడైతే పోయిందో, దెన్ ఐ న్యూ సంథింగ్ ఈజ్ వర్కింగ్. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ ఆఫ్. దెన్ ఐ వాజ్ యాడింగ్ జస్ట్ ఫ్యూయల్ టు ద ఫైర్. With everything I learned over the years, everything I learned in the books, the podcast, the YouTube videos, the TEDx talks, everything I learned, right? And from other people and whatnot, and everything I went through in my life experiences, right? And I was just throwing everything at it. And on the back of it, as I said, నేను ఇంతకుముందు చెప్పా కదా, స్ట్రాటజీ, ఈ కాంట్రవర్సీ స్ట్రాటజీ కానీ ఇంకా నేను చాలా స్ట్రాటజీస్ వాడాను యాక్చువల్గా సోషల్ మీడియాలో. నాకు ఒక 500K వచ్చిన తర్వాత మీ అందరికి చెప్తాను. ఓకే, నేను ఒక వెబినార్ పెడదాం అనుకుంటున్నాను నా ఫండ్ రైజింగ్ కోసము. నేను మారథాన్స్ చేస్తుంటా కదా, ఈ మధ్య ఎవడు పైసలు ఇస్తలేడు. సో ఒక వెబినార్ ఒక 100 పౌండ్లు పెట్టేసి అందరికి చెప్తా యాక్చువల్గా నా స్ట్రాటజీ ఏంటి, ఎట్లా గ్రో చేశాను ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి. బట్ దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ వెంట్ బిహైండ్ ద సీన్స్. యా. సో ఈ లాస్ట్ 1 yearలో మాత్రం నాకు ఎప్పుడు సెట్ బ్యాక్ అనిపించాల. ఇంత 8 months అవుతుంది మనం స్టార్ట్ చేసి. ఈ 8 months అంతా మనం రాకెట్ షిప్లోనే ఉన్నాం. సెట్ బ్యాక్ ఎప్పుడు అనిపిస్తుంది బ్రో, ఎవడో అవలగాడు కామెంట్ చేస్తూ ఉంటారు, బట్ పట్టించుకోము, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అసలు ఈ ఇయర్ అయితే ఇంకా 2026లో ఒక్కరిని కూడా బ్లాక్ చేయలే. 2025లో చాలా మంది బ్లాక్ చేసిన. Do they get personal? పర్సనల్. ఈ అనే అవలగాళ్ళు అంత ఎట్లుంటుంది అంటే, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఓన్ ప్రొఫైల్ పిక్ పెట్టుకోరు. అంత ఏదో చెత్త ప్రొఫైల్ పిక్ లేదంటే ఏ హీరోయిందో ఏదో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని తిడతా ఉంటారు. నేను స్టార్టింగ్లో పట్టించుకునేవాడిని, స్టార్టింగ్లో వాళ్ళని యూజ్ చేసుకొని మళ్ళీ వాటికి రిప్లైస్ ఇచ్చి అలా గ్రో చేశాను. కానీ ఇప్పుడు ఐ డోంట్ థింక్ దే నీడ్ మై అటెన్షన్. Absolutely. And you have a strategy, you said, which you are using and it's working to the best. ఇప్పుడు చాలా తొందరలోనే మీరు 500Kకి రీచ్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ వరల్డ్లో ఒక సేయింగ్ ఉంది, ఐమ్ షూర్ యూ ప్రాబ్లీ ఆర్ నో, బట్ ఐ జస్ట్ రిపీట్ ఇట్. 500K వచ్చిన తర్వాత సాచురేషన్ అండ్ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ దేర్. సో దాని గురించి మన స్ట్రాటజీ ప్లాన్ చేసిర్రా? డూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? హౌ యూ వాంట్ టు గో అబౌట్? అసలు నేను ఎప్పుడు వినలేదు, బట్ కొన్ని అకౌంట్స్ చూశాను యాక్చువల్గా. నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, బట్ ఐ హావ్ సీన్ అన్ అకౌంట్ వేర్ ద పర్సన్ వెంట్ ఫ్రమ్ 1.1 million to 800K or something, and I know the reason, right? Okay, that's why I was, నేను అందుకని ఎంతమంది ఏం చెప్తున్నానంటే, ఈ ఫాలోవర్స్ తగ్గుతారా పెరుగుతారా అనేది నేను అసలు పెద్దగా కన్సిడర్ చేయట్లేదు ఇప్పుడు. ఐ విల్ బీ మై సెల్ఫ్. నాకు కింద చాలామంది కామెంట్స్ పెడుతుంటారు, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అందరికీ, నువ్వు ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, లేదంటే నువ్వు ఫ్రీగా కాల్స్ చేయొచ్చు కదా, పైసలు ఎందుకు తీసుకుంటావు, అది అని పెడతా ఉంటారు. నేను మొన్న కూడా ఒక ఏదో కామెంట్ పెడితే నేను చెప్పాను, సిస్టర్ నేను ఎవ్వరికీ హెల్ప్ చేయను. ఐ డూ వాట్ ఐ డూ, వెదర్ యూ ఫైండ్ ఇట్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్. సింపుల్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో, అదర్వైజ్ బ్లాక్ అండ్ గో ఆన్, మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. నేనే మదర్ తెరీసాను కాదు ఇక్కడ. ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్. ఎస్, నేను నా కాంటెంట్ చేస్తున్నాను, అది మీకు హెల్ప్ అవుతుంది అంతేగాని నేనేదో వచ్చి మీ చేయి పట్టుకొని నడిపించడము లేదంటే ఏదో ఇది చేయడము, ఇట్స్ నాట్ అప్ టు మీ, రైట్? చాలామంది ఫ్రీగా కాల్ చేయొచ్చు కానీ ఫ్రీగా ఎందుకు చేస్తాం? ఐ వాల్యూ మై టైమ్, సో దే షుడ్ యాజ్ వెల్, రైట్? సో మనం ఫ్రీగా ఇప్పుడు 500K ఫాలోవర్స్ ఉన్నారనుకో, ఫ్రీగా కాల్ చేస్తున్నామంటే రోజు 100 మంది బుక్ చేసుకుంటారు. వేర్ డూ యూ మేక్ యువర్ మనీ ఫ్రమ్? హౌ డూ యూ పే యువర్ బిల్స్? నీ ఇంటికి రాయి ఓడి కడతాడు, కార్లో పెట్రోల్ ఓడి పోస్తాడు, 7 కిలో వస్తాయి పైసలన్నీ. ఫ్రీగా కావాలనుకుంటే నా కాంటెంట్ చూడండి ఫ్రీగా, ఇన్స్టాగ్రామ్లో ఫ్రీ, నో బడీ చార్జెస్ యూ ఫర్ వాచింగ్ మై కాంటెంట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, ఇఫ్ యూ వాంట్ మై పర్సనల్ అడ్వైస్, దెన్ యూ హ్యావ్ టు పే, రైట్? బట్ ఎనీవే, సో ద పాయింట్ ఈస్, నీకు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఫాలోవర్స్ తగ్గుతారా పెరుగుతారా అనేది ఇట్స్ నాట్ మై బిగ్గెస్ట్ కన్సర్న్. ద ఓన్లీ కన్సర్న్ ఈజ్ లైక్, ఓకే, ద మూమెంట్ ఇఫ్ ఐ స్టాప్ బీయింగ్ మై సెల్ఫ్,
then that's the moment I should really look at myself, like take a step back. నేను చేసిన రోజులు ఇలాగే నా 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 ఐ విల్ బీ మై అథెంటిక్ సెల్ఫ్. ఎందుకంటే నేను దీంట్లోంచి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఎస్, వాళ్ళు కాల్స్ బుక్ చేసుకుంటారు, డబ్బులు వస్తాయి. అవన్నీ మనం మ్యారథాన్ ఫండ్ రైజింగ్కి, మ్యారథాన్ ఫ్లైట్ టికెట్స్కి, ఒక్కొక్క మ్యారథాన్ పోతే 5,000 పౌండ్లు అవుతాయి, 6 లక్షలు అవుతాయి. ఎవడిస్తాడు? అవన్నీ వాడుకుంటాం, రైట్? సో మనకి బతకడానికి, మన ఇంటి బిల్లు, కిరాయిలు కట్టడానికి అన్నిటికీ మనకు బిజినెస్ ఉన్నది. ఆ బిజినెస్ రన్ అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున ఇన్స్టాగ్రామ్ నన్ను సస్పెండ్ చేసి, నా అకౌంట్ సస్పెండ్ చేస్తే ఏమంటాం? 2 రోజులు ఫీల్ అవుతాం, తర్వాత మూవ్ ఆన్ అయిపోతాం, లేకుంటే ఇంకో అకౌంట్ బిల్డ్ చేసుకుంటాం. అంతేగాని పెరుగుతారా తగ్గుతారా అని పెద్దగా ఆలోచించను. You touched upon few things which I wanted to get to, but thanks already. You touched upon how you make money and people when students book appointments. So double earn చేస్తున్నారు ఇప్పుడు as it is from social media without the people booking the consultation charges for you in any way? Yes and no, right? Say first yes and then no. Yeah, so first of all, ఇన్స్టాగ్రామ్ వాడు రూపాయి కూడా ఇయ్యాడు. ఓకే, చాలా మందికి తెలియదు ఈ విషయం. చాలా మందికి, ఇంక్లూడింగ్ మా చుట్టాలకి, మా దోస్తుగాలకి ఎవరు తెలియదు. ఇన్స్టాగ్రామ్లో మనకి లక్షల వ్యూస్ వస్తాయి. అసలు ఐ వాజ్ అమేజ్డ్ హౌ మెనీ వ్యూస్ ఐఎమ్ గెటింగ్. మీరు అసలు నువ్వు కుర్చీలోంచి కింద పడిపోతావు చెప్తే. మనం చేసేది ఏదో లుంగి కట్టుకొని డ్యాన్స్ చేయడాలు, లేదంటే చీర కట్టుకొని అటు ఇటు తిరగడాలు, ఈ వీడియోలు కాదు మనం చేసే కెరీర్ కాంటెంట్కి ఇన్ని వ్యూస్ రావడం అనేది అసలు ఇట్స్ అన్ఇమాజినబుల్. నువ్వే చెప్పినావు కదా ఇంతకుముందు. అంటే నాకు కూడా చాలామంది చెప్పారు, ఒక మేల్ క్రియేటర్ ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వడం అనేది మేము ఎక్కడ చూడలేను. ఇన్ని వ్యూస్ వచ్చినా కానీ నీకు ఇన్స్టాగ్రామ్ వాడు రూపాయి కూడా ఇయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో మనీ మేకింగ్ అంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్, బట్ ఇన్స్టాగ్రామ్ డజంట్ పే యూ ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో మార్కెట్ ప్లేస్ ఉంటుంది. మార్కెట్ ప్లేస్ అంటే ఆల్రెడీ బ్రాండ్స్ వాళ్ళు ఓకే మమ్మల్ని ప్రమోట్ చేస్తే ఇంత ఇస్తామని చెప్పేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్మోటిక్సో, బుక్ స్టోరో, లేకుంటే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు పెడతారు అక్కడ డీల్. పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి నేను ఇంట్రెస్టెడ్ అని చెప్పి క్లిక్ చేయాలి. వాళ్ళు నీ ప్రొఫైల్ అంతా చూసి ఓకే అనుకుంటే యూ కెన్ డిస్కస్ ఆఫ్లైన్. ఇన్స్టాగ్రామ్ చెప్తుంది అదే మాట. అవన్నీ $100 ఇట్లా ఉంటాయి అన్నమాట. సరే, $100 ఈజ్ బిగ్ మనీ ఫర్ సమ్ పీపుల్, ఇట్స్ ఎ రిలేటివ్, రైట్? సో నేను ప్లస్ మనకి ఈ కాస్మెటిక్స్ ఇవన్నీ మన ఫాలోవర్స్కి రిలేటబుల్ కాదు. సో మనం దాని జోలికి వెళ్ళాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పేమెంట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. నీకు ఫాలోవర్స్ నీకు నీ ఛానల్కి డబ్బులు పే చేయొచ్చు. నువ్వు నీ అకౌంట్కి డబ్బులు పే చేసి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. నేను అది ట్రై చేశాను కొన్ని రోజులు. 10 pounds పెట్టాను, 80 people వచ్చారు నాకు. 80 people వచ్చారు. నేను యూఎస్ వెళ్ళినప్పుడు కొంచెం యాక్టివిటీ తక్కువైందని చెప్పేసి కొంతమంది అన్సబ్స్క్రైబ్ అయ్యారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 10 pounds ఇచ్చినా ఇన్స్టాగ్రామ్ నుంచి నీకు డబ్బులు వచ్చేసరికి 55% వస్తాయి. 5 pounds 50 pence వస్తాయి. ఓకే, ఇన్స్టాగ్రామ్ వాడు ఛార్జ్ చేస్తాడు, ఐఫోన్ వాడు ఛార్జ్ చేస్తాడు. ఇదంతా అందరికి తెలియదు. ఓకే, తర్వాత నేను వచ్చి యూఎస్ నుంచి వచ్చేసరికి 30 మంది అయ్యారు 80 నుంచి. ఈ 30 మందికి అయినా నాకు దే ఎక్స్పెక్ట్ మీ టు రెస్పాండ్ క్వికర్ బికాస్ దే ఆర్ పేయింగ్, అండ్ దే ఎక్స్పెక్ట్ మీ టు డూ సంథింగ్ మోర్ బికాస్ దే ఆర్ పేయింగ్ సబ్స్క్రిప్షన్. నాకేంటంటే ఈ టైం చాలా ఆల్రెడీ ఐఎమ్ ఇన్వెస్టింగ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్. మళ్ళీ సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ సపరేట్ కాంటెంట్ చేయడం, మళ్ళీ వాళ్ళకి సపరేట్ అటెన్షన్ ఇవ్వడం అనేది నాకు వచ్చే రిస్క్ వర్సెస్ రివార్డ్, ఎఫర్ట్ వర్సెస్ బెనిఫిట్, రైట్? మనకు వచ్చే డబ్బులకి నేను ఇన్వెస్ట్ చేసే టైంకి బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో నేను సబ్స్క్రిప్షన్సే డిజేబుల్ చేసి పడేసిన. వచ్చే డబ్బులు కూడా పోయినాయి. సో ఇప్పుడు ఏవైతే మీరు that's the two things. And third thing, the most widely known or most widely used is promotions. సో ఇప్పుడు నీకు బ్రాండ్ ఉంది, నువ్వు పాడ్కాస్ట్ చేస్తున్నావు, లేదంటే ఏదో కంపెనీ వీడియో ప్రొడక్షన్ కంపెనీ ఉంది, నా దగ్గరికి వస్తావు, వచ్చి జై కెన్ యూ ప్రమోట్ మై కంపెనీ అంటావు. అంటే నేను ఓకే, నీకు ఏం కావాలి, ఒక రీల్ కావాలంటే ఒక రీల్ చేస్తే ఇంత, స్టోరీస్ పెడితే ఇంత అన్నట్టు ఛార్జ్ చేస్తాం. అది చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసే పని అదే, అట్లా దే మేక్ మనీ. సో అదొక రూట్. ఆ రూట్లో నేను యాజ్ ఆఫ్ టుడే, మన 30th January టుడే, నేను 3 promotions చేశాను. ఇమాజిన్ నియర్లీ 500,000 ఫాలోవర్స్ ఉండి యూ హ్యావ్ ఓన్లీ డన్ 3 promotions. ద పీపుల్ విత్ 10K ఫాలోవర్స్ ఆర్ డూయింగ్ 1 promotion ఎవ్రీ డే. సో అట్లా. సో ద రీజన్ ఎందుకు అడిగినా అంటే you're not jobless before you got into social media. Yes. You have
pretty well. Yeah. Profession, you have your own company, which is cyber security company. ఇవన్నీ ఉన్న తర్వాత దీంట్లో వస్తే ఐ నో యూ వాంట్ టు గెట్ అటెన్షన్ యూ ఆల్రెడీ విచ్ యూ గాట్. కాకపోతే దేస్ ఎ బై ప్రోడక్ట్ ఉండాలి ఏంటంటే ఎర్నింగ్స్. Yes. ఎర్నింగ్స్ డోంట్ గెట్ ఇన్ టు ది డీటెయిల్ ఆఫ్ హౌ మచ్ యూర్ ఎర్నింగ్, ఐమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్. కాకపోతే డూ యూ థింక్ ది టైమ్ దట్ యూర్ స్పెండింగ్ అండ్ ది మనీ దట్ యూర్ మేకింగ్ ఈజ్ మ్యాచింగ్ యాజ్ ఆఫ్ నౌ? No, I can tell you straight away, no. Yeah. So, మరి ఎందుకు చేస్తున్నారు? attention. This is my legacy, man. I want my kids and kids of kids to watch my videos when I'm not here. And I want them to know, my dad or my granddad has helped lots of people. You said your dad and granddad. Let's see what your mom has seen. Because మీకు తెలుసా మీ highest views on Instagram దేనికుందో? Yeah, I know most videos, yes. Yeah. What is the second highest? I'll show you. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి ఈ తిరుపతి తులసిది. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి నా జర్నీ. యా, ఐ థింక్ ఐ నో వేర్ యూఆర్ గోయింగ్. ప్లీజ్. బట్ మై మమ్మది మా అమ్మది వచ్చేసి 3వ 4వ యాక్చువల్గా. యా, 1.7 million 2 million ఉంటుంది మా అమ్మది. థర్డ్ హైయెస్ట్ వచ్చేసి మనోడు అనంతపూర్ నుంచి మిస్టర్ జింకాది. తర్వాత మా అమ్మది 4th highest. I want you to see this and I want you to reflect. Yes. నా కొడుకు ఏనుగు చెప్పాలండి. How does it feel? It gives me goosebumps, man. మా అమ్మ యాక్చువల్గా మొన్న కాల్ చేసిన ఏడుస్తుండే మా అమ్మ. పెట్టేసినామంటే ఫోన్. మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు అవి ఉన్నాయి. సో వాళ్ళు అటు ఇటు పోతూ ఉంటారు. ఊళ్ళో ఆడొకడు ఈడోడు చెప్తా ఉంటారు, గీడికి పోతే తగ్గింది, గీడికి పోతే తక్కువైంది, గాడ సూదిస్తే తక్కువైంది అంటే పోతూనే ఉంటారు. ఎవడు చెప్తా వాళ్ళ దగ్గరికి. అట్లా మొన్న ఎక్కడో మీర్పేట పోయారంట. మా ఊరు నుంచి మీర్పేట అంటే మేము ఊళ్ళో ఉన్నప్పుడు మా ఊళ్ళో మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే మీర్పేట అంటే మాకు మస్తు దూరం అనిపిస్తుంది. ఇప్పుడంటే మనకు అనిపించదు ఈ టెక్నాలజీ, మెట్రోలు అంతా అది ఇది వచ్చేసి. ప్లస్ మనం ఇంత దూరం వచ్చినాం కాబట్టి మనకు అది పెద్ద దూరం అనిపించదు. మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి మెహదీపట్నం పోవాలన్నా, ఏడికి పోవాలన్నా మస్తు దూరం అనిపిస్తుంది. సో వాళ్ళ ఆలోచన అట్లుంటుంది. వాళ్ళు మీర్పేట పోయినాం, మేము పంజగుట్ట, గిన్నెగుట్ట అన్నీ దాటి ఏడుకో పోయినాం, మీర్పేట పోయి ఇట్లా ఒక హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ పోతే ఆయన ఉండి ఒక ఆయన ఫేస్బుక్లో వీడియోస్ పెడతాడు, ఆయన మీ లెక్కనే ఉంటాడు, మీ కొడుకు అయింది అని అడిగిండు అన్నది. మదర్ కా లేకపోతే ఫాదర్ కా? ఇద్దరు అక్కడే ఉన్నారు, మా అమ్మ నాన్న. ఓకే ఓకే. సో నా ఫేస్ మా ఫాదర్ లాగా ఉంటుంది బాగా. ఓకే. సో ఇద్దరు అడిగినట్టున్నావు. అడిగి ఇట్లా అంత దూరం పోతే నన్ను గుర్తుపట్టిర్రు, ఏడికి పోయినా గుర్తుపడుతారు, రోడ్డు మీద పోతున్నా అడుగుతారు అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చినా అన్నట్టు షీ వాజ్ ఎమోషనల్. మనం ఉన్న జనరేషన్లో నుంచి పేరెంట్స్ గురించి మాట్లాడితే వాళ్ళు ఒకటి అంటారు, రేపు నీ పేరుతో నన్ను గుర్తుపట్టాలరా అని. ఐ థింక్ యు ఆర్ లైక్ లివింగ్ దట్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఐ ఫీల్ ప్రౌడ్, మ్యాన్. అబ్సల్యూట్లీ ప్రౌడ్. యా. సో నేను ఎప్పుడైనా ఇప్పటికీ అప్పుడప్పుడు అంతే. సరే, మేబీ నాట్ సో మచ్. అంటిల్ లాస్ట్ ఇయర్ నేను మా ఊరికి వెళ్ళినా అంటే నా పక్కన ఏదైనా ఊర్లలో పోయినా ఎవరు కొడుకు అంటే ఏనుగు స్వామిరెడ్డి కొడుకు అని చెప్తుండే. మా నాన్నని బాగా అందరు గుర్తుపడతారు. మా నాన్న కొంచెం పాపులర్ అరౌండ్ ద ఏరియా. పలానా ఏనుగు స్వామిరెడ్డి కొడుకుని పోచంపల్లి అంటే గుర్తుపడతారు ఈజీగా. సో మా నాన్న పేరు చెప్పుకొని మనం చాలా రోజులు తిరిగినాం. నాన్న గురించి మాట్లాడుతున్నారు. లెట్స్ సీ దిస్. Yeah. You have to press it to play because nice, man. Of course మా అమ్మకి వచ్చిన వ్యూస్ మా నాన్నకు రాలే. because we all are mother's son, right? I'm just joking. No, it's no, I feel proud, man. Absolutely. మనం చేసే పని చూసి వాళ్ళు గర్వపడ్డప్పుడు అంతకంటే బెస్ట్ ఫీలింగ్ ఏముంటుంది చెప్పు? మనం చేసే పని చూసి వాళ్ళు సిగ్గు ఫీల్ అవుతే దెన్ దట్స్ ద వర్స్ట్ ఫీలింగ్. యా, మనం ఏదన్నా అవలా చెత్త పని చేసి వాళ్ళకి ఎవరో వెళ్ళి చెప్పి అంతా చేస్తే అది ఇట్స్ నాట్ నైస్. బట్ ఐ బిలీవ్ ఇన్ వాట్ ఐమ్ డూయింగ్ అండ్ ఐమ్ అబ్సల్యూట్లీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐమ్ డూయింగ్ అండ్ ఐమ్ హెల్పింగ్ లాట్స్ ఆఫ్ పీపుల్. అండ్ చాలామంది మా వాళ్ళకి అంటే మా అమ్మ నాన్నకి శ్రీశైలం, ఒకరోజు శ్రీశైలం వెళ్తే కూడా లైన్లో నిలబడితే ఎవరు గుర్తుపట్టారు. యా, సో ఇదర్ నా వీడియోస్ త్రూ కానీ లేదంటే మా ఫేస్ త్రూ కానీ వాట్ ఎవర్. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అండ్ ఐమ్ అబ్సల్యూట్లీ ప్రౌడ్ ఆఫ్ హౌ దే ఫీల్. That's the proud ప్లస్ part. వాళ్ళకి చాలా మంది కాల్ చేసి మాట్లాడతారు. Reference, మా ఊర్లో కానీ
ఇప్పుడు ఎట్లా అంటే మనం ఫేస్బుక్లో కూడా నువ్వు ఇన్స్టాగ్రామే చూసినావు యాక్చువల్గా, ఫేస్బుక్లో కూడా నేను చాలా పాపులర్. ఫేస్బుక్లో వస్తే భయపడతాం. ఇండియాలో ఎక్కువ ఫేస్బుక్ యూజ్ చేస్తారు, అంటే జెన్జీ యంగర్ జనరేషన్ అంతా ఇన్స్టాగ్రామ్, స్నాప్స్ ఇవి. మన ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఫేస్బుక్, మన ఏజ్ గ్రూప్ పైన వాళ్ళంతా ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్ ఇవే చూస్తున్నారు ఈ మధ్య. సో ఇండియాలో మన ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఫేస్బుక్ చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుందంటే అరే ఈయన కూడా బాగా చెప్తుండ్రా మన భాషలో, తెలంగాణ యాసలో చెప్తున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటారు అనమాట. మాట్లాడుకున్నప్పుడు ఆయన మన పోచంపల్లి ఆయన మన ఏనుగు సామ్రెడ్డి కొడుకు అని చెప్తారు. అరే సామ్రెడ్డి అన్న కొడుకా అని చెప్పి మన ఆయనకు ఫోన్ చేస్తారు. అన్న మీ కొడుకే రాయాలి, ఇక ఆయనతో మాట్లాడతారు, నెంబర్ అడుగుతారు, మన ఆయన ఇయ్యడు, నేను ఇయ్యద్దని చెప్పిన. అట్లా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. దే ఫీల్ వెరీ ప్రౌడ్, వెరీ వెరీ హ్యాపీ. ఇంకోటి కూడా ఉంటుంది పేరెంట్స్కి, ఎస్పెషల్లీ మన జనరేషన్ పేరెంట్స్కి. ఇప్పుడు మనం యాజ్ ఎఫ్ పేరెంట్స్ వీఆర్ డిఫరెంట్, బట్ భయం కూడా ఉంటుంది. ఒకటి సామెత ఉంది, ఐ మైట్ బి రాంగ్ ఇన్ సేయింగ్, ఎదుగుతున్న కొద్దీ శత్రువులు కూడా అట్లనే వస్తారు అని చెప్పేసి. శత్రువు ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ వర్డ్, బట్ వాళ్ళకి మన భయం ఉంటుందా, అరే వీడికి ఏంది ఇంత రఫ్గా మాట్లాడేస్తాడు, వాళ్ళైతే రఫ్ అంటారు, ఐ నో ఇట్స్ నాట్ రఫ్, బట్ వాళ్ళకి అట్లే అనిపిస్తుండొచ్చు కదా, జాగ్రత్త ఉండు అట్లాంటివి మనం చెప్తారా వాళ్ళు? నాకైతే ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, బట్ దెర్ ఆర్ 2 things హియర్. ఎట్లా అంటే మనం ఎవరితోని కంపీట్ చేయట్లేదు ఇక్కడ. ఒక బిజినెస్ అనుకో, you're competing with somebody, you're taking away their clients or you're taking their market share or whatever it is, right? నీ పాలిటిక్స్ అనుకో, you're fighting with somebody else, right? You're always competing with somebody. ఈ నా కేసులో ఇట్స్ ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఐఎమ్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీ వన్. తర్వాత ఇంకా నేను చేసే నిష్లో అయితే నాకు తెలిసి అయితే ఎవరు లేరు. ఉన్న కాడికి వాళ్ళ కోర్సెస్ ఏదో ప్రమోట్ చేసుకుంటా, వాళ్ళ సర్వీసెస్ ప్రమోట్ చేసుకుంటా అటు సైడే చెప్పుకుంటూ వస్తారు. నాకేం కోర్స్ లేదు, నాకేం కథ లేదు, నాది ఓన్లీ చెప్పుడు వరకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కాల్ బుక్ చేసుకుంటారు, మాట్లాడతారు, అంతే. అది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్. నేను వాళ్ళు ఏమో వచ్చి వాళ్ళ ఇంటికి పోయి పిక్కర్ రాను నాతో కాల్ బుక్ చేసుకొని. సో బేసిక్గా నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ప్లస్ నేను నా కామెంట్ పెట్టిన వాళ్ళకే నేను రిప్లై ఇస్తాను తప్ప నేను ఎవరిని వెళ్ళి వాడిని వీడిని గెలుక్కొని మాట్లాడను, రైట్? నేను ఇంతవరకు నా అకౌంట్లో ఎవరి గురించి కూడా మాట్లాడలే. అఫ్కోర్స్ ఒక 2-3 థ్యాంక్స్ చెప్పాను, కొంతమందితో కొలాబరేషన్ చేశాను, అంతా చేశాను. కానీ ఎవరితో గెలుక్కో మనకేం పని చెప్పు, మనకి ఆల్రెడీ మనకు పంచాయలు చాలా ఉన్నాయి పెట్టుకోనికి, మళ్ళీ వీటికి తోడు ఇదేడు పెట్టుకుందాము. సో అపార్ట్ ఫ్రమ్ హేటర్స్ తప్ప నాకు పెద్దగా సమస్య ఏమి ఉండదు. యా, ప్లస్ నేను ఒకసారి ఇట్లా నేను రా అని మాట్లాడుతుంటా మన పాడ్కాస్ట్లో, మన వీడియోస్లో. నేను యాక్చువల్గా బయట పోని రా అన్నాను, చాలామంది తెలియదు. నేను ఫస్ట్ టైం చెప్తున్నా ఆ విషయం. నేను మా ఫ్రెండ్స్లనైనా ఎవరినైనా అందరిని పేరు పెట్టే పిలుస్తా, నాకంటే చిన్నోళ్ళనైనా పేరు పెట్టే పిలుస్తా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 100K మీటప్కి వచ్చినప్పుడు వైష్ణవ్ అని కూడా పరిచయం అయ్యాడు మన ఈస్టాంలో. వాడు వచ్చి అన్నీ హెల్ప్ చేసిన మనకి. అని ఊకే అరే వైష్ణవ్ ఇదిరాగా, అరే కాదు వైష్ణవ్ ఇది వైష్ణవ్ అదే అన్న, ఏందన్నా నువ్వు ఊకే వైష్ణవ్ అంటావు, అరే అను హట్, నువ్వు ఎవరినో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు ఈసారి అరే అనపోతే నేను నీతో పని చేయను అన్నాడు. నువ్వు రా అంటేనే నేను పలుకుతా. సో నేను బయట పోని రా అన్నాను యూజువల్గా. ఇట్స్ ఎ స్ట్రాటజీ అగైన్ ఇన్ ఎ వే. ఎస్. And I know that, you know, outside సో సోషల్ different. మీడియా ఫేస్బుక్లో ఏంటంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, మనకంటే పెద్దోళ్ళు చాలామంది ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో తక్కువ ఉంటారు. మనకి ఇన్స్టాగ్రామ్లో అనాలిటిక్స్ కూడా వస్తాయి, మనకి డెమోగ్రఫీస్ అన్నీ వస్తాయి. సో అన్నీ చూసుకుంటే నేను ఆల్మోస్ట్ 90% ఆఫ్ మై ఫాలోవర్స్ ఆర్ యంగర్ దెన్ మీ. యా, సో ఆల్ ఓవర్ టోటల్ 95% ఆర్ లెస్ దెన్ 44, రైట్? ఐఎమ్ గెస్సింగ్ లైక్ 5% మేబీ బిట్వీన్ 40 and 44. So 90% are younger than me. I don't care about the rest 10%. You know, if they want to watch, they will watch. నేను అదే చెప్తాను వాళ్ళు కామెంట్ చేసినప్పుడు, అరే నువ్వు రా నాకు రా అంటారు. అన్న నువ్వు చూడకే, నేను ఎవడు చూడమంటున్నాడు, నువ్వు చూస్తా అంటే ఆడియో తీసేసి చూసుకో, అప్పుడు రా అనేది వినపడదు. యూనో, ఈ ఫేస్బుక్లో ఏంటంటే మనకంటే పెద్దోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒకటే పని ఇదే కామెంట్ పెడతారు, అరే నువ్వు ఎవడరా నా మమ్మల్ని రా అంటున్నావు, అరే నువ్వు ఎవడరా అరే తూరే కొడుతున్నావు అంటారు. అరే చూడకన్నా నిన్నోడు చూడమంటుండు, నువ్వు చూడపోతే ఓడి కొట్టిండు అని పెడతాను నేను కింద కామెంట్. దానికి రిప్లై పెడతారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కామెంట్స్ పెరుగుతూనే ఉంటాయి. అదో స్ట్రాటజీ. బట్ వీళ్ళు తిట్టడం తప్ప నాకు పెద్దగా థ్రెడ్స్ అనేవి ఏమి ఉండవు. అసలు జాగ్రత్త పడడం అనేది ఏమి ఉండదు. నేను ఒకసారి ఇండియా పోయినప్పుడు కూడా చెప్పిన, రీల్ చేసే పెట్టిన, అరే మీరు చాలామంది నేను రా అంటున్నాను ఫీల్ అవుతారు, నన్ను
కొట్టాలి 4 తలిగియాలి అని కుతూహల పడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు కింద, ఇన్ని 4 తలిగిస్తేనే వింటాడని. నేను మా ఊరు వచ్చేసి రేవన్పల్లి, నేను పలానా రోజు మా ఊర్లోనే ఉంటా, నన్ను కొట్టాలని ఉంటే రర్రీ ఆడనే ఉంటా అని చెప్పిన, రీల్ పెట్టిన. ఆ రీల్ కూడా వైరల్ అయింది యాక్చువల్గా. మీరు రీల్ పెట్టిరు కరెక్టే ఉంది. అండ్ మీరు ఒక యూనో జెన్యున్ ఇంటెంట్ తోటి పెట్టింది. ఏంటంటే నాకు అట్లాంటి ఇంటెన్షన్ లేదు ఎవరికి డిస్రెస్పెక్ట్ చేయాలని, కంటెంట్ పెడుతున్నాను, నా స్టైల్లో నేను చెప్తున్నాను, వింటే వినండి, లేదని అంటే లైట్ తీసుకోండి అన్నట్టు చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీరు పెట్టిన రీల్ ఏదైతే అంటున్నారో దట్ కెన్ బి టేకెన్ ఇన్ 2 ways. One, positively, which I think most of people might have taken it. That's why you were like safe and came back safe. కాదు కొంతమంది ఉంటారు కదా, వీడేంది నన్ను థ్రెట్ చేస్తున్నాడా. సో all I'm trying to get is, are you not invoking the people to actually be aggressive towards you? It could be strategy from social media perspective, but are you not invoking? I'm asking this for 2 reasons. One, because మీ ఫాలోవర్స్ మిమ్మల్ని ఇమ్యులేట్ చేసే వాళ్ళకి డోంట్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఫేస్ వాల్యూ, రీసెర్చ్ అండ్ థింక్ ది మీనింగ్ బిహైండ్ ఇట్, నాట్ ది వే ఈస్ ప్రజెంటింగ్. ఇంకోటి ఏంటంటే మీకు కూడా డేంజర్ ఉంది కదా, సమ్ మైట్ యాక్చువల్లీ టేక్ ఇట్ సీరియస్లీ. సో డూ యూ థింక్ అబౌట్ ఇట్ ఆర్ అగైన్ ది సేమ్ ప్రిన్సిపల్, నాకు తోచింది నేను చెప్పేస్తా అనే? No, that's a valid question, man. So yeah, I do think about it, right? So now the numbers, okay? సో ఇప్పుడే నేను మీకు నెంబర్స్ చెప్పాను, 90% మనకంటే యంగ్, 10% ఇదే అని. యూజువల్గా ఈ అఫెన్స్ తీసుకునే వాళ్ళు 10%లోనే ఉంటారు. సో నేను మా విలేజ్లో ఉంటాను, నేను వస్తా అంటే రండి అంటే ఏమవుతుంది చెప్పు, 10 మంది వస్తారు. 10 మందిలో 9 మంది నన్ను సపోర్ట్ చేయడానికి వస్తారు, ఒకడు కొట్టడానికి వస్తాడు. ఎవడు ఇబ్బంది పడతాడు అప్పుడు? సో There's always logic behind it. It's fine. That's good. See, the thing is, if you have thought through that, which makes absolute sense. ప్లస్ నేను మనం ఈ కొట్లాట్లకి వెనక పోయే టైప్ ఏం కాదు. సో ఐవ్ డన్, నేను మొన్న కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్పిన, నేను మొన్న 4 years బ్యాక్ ఇండియా పోయినప్పుడు 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టినాను. సో ఏం చేశారు? If you want to share. చిన్న ఫైటింగ్ అయింది మా ఊళ్ళో. సో See, తొందరపడ్డా నేనే, బట్ ఇట్ హ్యాడ్ టు బి డన్. At the time it was required. Yes. And that was వాళ్ళ పేర్లు ఇవన్నీ వద్దులే కానీ అదే ఎప్పుడో ఒకసారి జరగాల్సింది, అప్పుడు జరిగింది. 2 days పోలీస్ స్టేషన్లో ఉన్నాను, బట్ ఇట్స్ ఫైన్. నౌ అందరికి తెలుసు వీని తెరుగు పోవద్దని. సో you're very honest and very genuine person. ఇది నిజం చెప్పాలంటే very nice person. I want to put it on record. I know Jay for లాస్ట్ హౌ మచ్ ఎవర్ వి బీన్ టాకింగ్. అంతకుముందు 2-3 సార్లే మాట్లాడినాము. ఆనెస్ట్ పీపుల్ వరల్డ్లో తక్కువ అయిపోయినారు. హీఈస్ అ రేర్ కమోడిటీ. బట్ రేర్ కమోడిటీస్ అయినందుకు కూడా ఆయనకు he could be in trouble. So that's why I'm asking this question. Do you want to mellow down yourself at some point? No. Not for yourself, but to your family or your kid? No, absolutely not. No. You're just going to do what you're doing. I will do what I do, man. I'll be myself. That's what I'm saying. The moment I stop being myself, then maybe I should just take a step back and then, go hide in a closet. What's the point? Right? నువ్వు ఒకరిద్దరి గురించి ఆలోచిస్తున్నావు, రైట్? 100లో ఒక 2-3 గురించి ఆలోచిస్తున్నావు. ఏది వీళ్ళిద్దరు ముగ్గురు దగ్గర నుంచి నీకు హార్మ్ ఉండొచ్చు, వాళ్ళు నచ్చకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? బట్ యూఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అదర్ 95-97 పీపుల్. దే ఆర్ సపోర్టింగ్ యూ, దే ఆర్ ఫాలోయింగ్ యూ. సో జస్ట్ థింక్ అబౌట్ ద మెజారిటీస్ అండ్ థింక్ పాజిటివ్ అండ్ మూవ్ ఆన్, రైట్? నిజంగా కూడా నన్ను ఎవడన్నా వచ్చి ఏమన్నా చేయాలనుకుంటే మా ఊర్లో, నేను రా అని పిలిచినందుకు వాడంత టైం తీసుకొని వస్తే, ఐ థింక్ దే నీడ్ లైఫ్, దే నీడ్ టు సార్ట్ అవుట్, దే నీడ్ టు వర్క్ అవుట్ ఆన్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. ఎవడో సోషల్ మీడియాలో ఎవడో రా అన్నాడని చెప్పేసి టైం తీసుకొని మా ఇంటికి వచ్చి నన్ను కొట్టనీకి వస్తే, దే నీడ్ ఎ లైఫ్. Honestly, they need a life. Come on. Oh man, you can turn anything into humor. Bro, నిన్ను ఎవడో రా అన్నాడని నువ్వు పోతావా? కార్ వేసుకొని వైజాగ్ పోయాను కొట్టొస్తావా? Absolutely get it. చూసినాడు కూడా, అరే ఏందిరా నీకేం పని పడలేదా, పెట్రోల్ పైసలు ఎడికి వెళ్ళి వస్తా. ఓకే, ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, అమర్నాథ్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన, నేను ఆ రోజు ఇట్లా చెప్పిన, ఎవడని వస్తా అంటే రారీ అన్న అంటే 5-6 వచ్చారు ఇంటికి. ఇన్నోవా కార్ వేసుకొని వచ్చారు. అరే ఈతరా నేను ఉత్తరే అలా ఇలా వచ్చారు. నిజంగా ఏదో చూస్తున్నా పెద్ద మనిషి ఉన్నాడు, మంచిగా కదరికి వేసుకొని దిగి తిడతాడా ఏది అనుకున్నా.
అన్నా అని కూడా వచ్చాడు. అరే అన్న నువ్వు నన్ను అన్న అంటున్నావే అన్న అంటే, అన్న నేను నీకంటే 7 ఏళ్ళు పెద్దనా, ఆయన నిన్ను అన్నానే అంట. అన్న నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తావు అన్న. నేను షాద్ నగర్ నుంచి నీ కార్ వేసుకొని మీ ఇంటికి, నువ్వు ఈరోజు ఇటు ఉంటావని తెలుసు, షాద్ నగర్ నుంచి వచ్చినానా, కేవలం నేను కలవనీకి వచ్చినానా, గంటన్నర సేపు కూర్చొని మంచిగా మాట్లాడాను. ఇవాళ కూడా ఫోన్ చేసి మాట్లాడతాడు. దట్స్ నైస్. లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఫిట్నెస్ జే. మీ మ్యారథాన్, మీ ప్రిపరేషన్, ఇది ఎట్లా స్టార్ట్ అయింది అసలు? 100 daysలో ఐ లాస్ట్ 13 kilos. ఆ రోజు రేస్ స్టార్ట్ అయిన రోజు మా ప్లీజ్ దిస్ వాట్ చనిపోయిన మా అన్న